తెల్లారి లేచి బటన్ నొక్కడమే పనిగా పెట్టుకుని 2,78,000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు వేయకపోతే నాకెందుకు వేస్తారు? ఏదో మొన్న ఏదో వేసారు కానీ మళ్ళీ మనం రామేమో అనే ఉద్దేశంతో ఆయన తన ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు. ఇల్లు అంటే మీకు తెలుసు కదా, ఆయన అమరావతి అనేది ఒక అద్భుతమైన కళ ఆయనకి. ప్రజలు అలా పోయినా పర్వాలేదు, ఊరు తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అలా ఈయన కూడా అమరావతి కడితే సరిపోతుంది, పోలవరం కడితే సరిపోతుంది, మిగతా అన్ని ఎలా పోయినా పర్వాలేదు, ప్రజల మనం ఎప్పుడైనా మాయ చేస్తే మాయలో పడిపోవడానికి సిద్ధంగా ఉంటారనేది ఆయన సిద్ధాంతం. ఎందుకంటే ఆయన పల్లకి మోసే బోయిలు చాలా స్ట్రాంగ్. మీడియా సంస్థలు ఆయన కోసం పనిచేసే తీరు చూస్తే బహుశా అలాంటి ఒక గొప్ప అదృష్టం ఈ దేశంలో అతి తక్కువ మంది రాజకీయ నాయకులకు వచ్చి ఉంటుందండి. ఆయన ఏం చేసినా గొప్ప అంటారు, చేయకపోయినా గొప్ప అంటారు. మొన్న ఒక వార్త చదివాను పేపర్. చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కట్టుకోవడానికి 5 ఎకరాలు 6 ఎకరాలు దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనేది వార్త. దానికి ఏం రాశారంటే, సువిశాలమైన స్థలంలో చక్కగా అక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రజలతో మమేకం అవ్వాలని ఇల్లు కట్టుకుంటున్నారంట. ఒక 2,000 గజాల్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అంట, 5-6 ఎకరాల్లో ఇల్లు కడితే మాత్రం ఆయన చాలా సువిశాలంగా చాలా చిన్నగా ప్రజల్లో మమేకం వేయడానికి కట్టుకుంటున్నాడు. అది వాళ్ళు రాసింది. అంటే ఎలా మాయ చేస్తారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చంద్రబాబు అనే వ్యక్తి చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి తెలిసిన ఓట్లు వేస్తూ ఉంటారు జనం. కానీ చేసిన తప్పు మళ్ళీ చేయడం అనేది మనం చాలా తక్కువ సందర్భాల్లో చూస్తాం. ఈ రోజున 7 నెలల గడవక ముందే కూటమి వాస్తవం ఏంటో, దాని అసలు స్వరూపం ఏంటనేది బయటపడిపోయింది. వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనకే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మనకేం అభ్యంతరం లేదు, మీరు చెప్పింది చేసినా చేయకపోయినా ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికీ చిన్న తప్పు ఎక్కడన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చెప్తారు. వాటర్ ప్యాకెట్లు కూడా వదలకుండా అమ్ముకుంటున్నారు. ఇది నిజం. జగన్ గారు ఇస్తేనేమో చీప్ లిక్కర్ అంట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తేనేమో అది అద్భుతమైన లిక్కర్. ఈ లిక్కర్ తాగితే లివర్లో బాగుపడతాయన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, మనకు అలాంటి ఛానల్స్ కానీ అలాంటి ప్రసార సాధనాలు కానీ లేవు. మన పార్టీకి ఉన్న అతి బలమైన శక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనమందరం మన పార్టీ కోసం ఒక్కొక్కరు ఒక ఛానల్గా మాట్లాడాలి, ఒక్కొక్క పత్రికగా అవతరించాలి. ఎవరైనా తప్పు మాట్లాడితే ఖండించడం అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా 10 మంది మాట్లాడిన దాంట్లోనే మనం కూడా కలిసిపోయామంటే ఒక అబద్ధం నిజమై తెల్లారేసరికి ఊరంతా చక్కర్లు కొడుతుంది. మీకు తెలుసు, ఒక సామెత ఉంది, నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ఊరు చుట్టూ వచ్చిందని. ఎన్నికలకి 15 రోజుల ముందు ఏం చెప్పారు? ఈ భూములన్నీ జగన్ గారు లాగేసుకుంటారు, రీసర్వే చేస్తారని చెప్పారు. ఇవాళ రీసర్వే జరుగుతుంది కదా. నేను అందుకే చెప్తున్నా, 8 నెలలు అయిపోయింది, హనీమూన్ అయిపోయింది. ఇప్పుడు వాస్తవాలన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. మనం చేయాల్సిందల్లా మన పార్టీ నాయకుడి, మన పార్టీ ప్రతిష్టని మనం కాపాడే బాధ్యత తీసుకోండి. ఎంతకన్నా ఎక్కువ సీట్లు మనకు వస్తాయని మాత్రం చెప్పగలుగుతాం. జన్మదిన వేడుకలు అంటే ఆయన కోసం కాదు, ఇక్కడ
ఇక్కడ నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. మళ్ళీ మనందరం ఒకసారి కలిసి మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నేను కూడా అనుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు గుర్తొచ్చినా కూడా విశాఖ జిల్లాలో, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో, వైఎస్ఆర్ పార్టీ అంటే రామారావు ఆన్ డ్యూటీ. అంటే ఖచ్చితంగా పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు, కార్యకర్త ఎలా ఉంటారు అని అంటే ఆ కొద్ది మందిని మనం చూపిస్తే అందులో రామారావు గారిని కూడా చూపించవచ్చు. సాధారణంగా రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలనో లేకపోతే మరొక ఉన్నతమైన పదవులు పొందాలనో ఎక్కువ ఆలోచనతో రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం అయినా పార్టీలో మనకి ఇంకా ఉన్నత అవకాశాలు రాకపోవచ్చని తెలిసిన కష్టపడి పనిచేస్తున్న రామారావు గారు లాంటి వాళ్ళు, మీలాంటి వారు అందరూ కూడా పార్టీకి చాలా వెన్ను దన్ను అని మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.